ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మనం స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి సహాయం మాకు తోడుగా ఉంచమని, ఈ దినమంతట్లో మీ సన్నిధి అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనలు 119వ కీర్తన 130వ వచనాన్ని ధ్యానించుకుందామండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే వాక్య భాగంలో మరి నీ వాక్యములు అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం శక్తిని శక్తినిస్తుందని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం ప్రారంభించినప్పుడు మాత్రమే అది మన జీవితంలో వెలుగును తెస్తుందని గమనించాలి. అజ్ఞానం, సందేహం, భయం వంటి చీకట్లను దేవుని వాక్యం తొలగిస్తుంది, నిజమైన మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం ఒక దీపంలా మన మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎట్లా అని మనం చూసినట్లయితే కీర్తనలు 119 105వ వచనంలో రాయబడి ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. వెలుగై ఉన్న వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నట్లయితే మన కనులకు అది వెలుగుగా ఉంటుంది. మన త్రోవలో అది మనం నడుస్తున్నప్పుడు మనకు త్రోవను చూపిస్తుందని వాక్యము మనకు తెలియజేస్తుంది. నిజంగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నట్లయితే ఆ వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుందని వ్రాయబడటం మనం చూస్తున్నాం. తెలివినిస్తుంది, అంతేకాదు ఆ వాక్యము మనల్ని నడిపిస్తుందని మనం చూస్తూ ఉన్నాం. మన మార్గాన్ని ఎటువైపు ఎలా జీవించాలో మనకు మార్గాన్ని తెలియజేస్తుందని కూడా వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఎలాగా వాక్యము మనుషులకు జ్ఞానంనిస్తుంది, అలాగే ఏమి చేతగాని వారిని సాదాసీదా మనుషులకు జ్ఞానాన్ని ఇస్తుందని వాక్యము తేటగా తెలియపరచబడుతుంది. అంటే సాదాసీదా అంటే విద్య లేని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు, అటువంటి వారిని వాక్యము నడిపిస్తుందని, హృదయపూర్వకంగా వాక్యాన్ని వినటానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఈ వాక్యము మనకు వినయమును, అలాగే వినయమును దేవుని జ్ఞానాన్ని కలుగజేస్తుందని చూడవచ్చు. దేవుని వాక్యం ద్వారా సాధారణ వ్యక్తి కూడా జ్ఞానవంతుడవుతాడని వాక్యము తేటగా తెలియపరచబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమైనది. వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. వినయముగా వాక్యాన్ని స్వీకరించిన వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము మరి ఎలాగో మనకి వెలుగుగా కనబడుతుందంటే, ఒక గది చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం వెలిగిస్తే చీకటి ఎలా పారిపోతుందో మన జీవితంలో ఉన్న చీకటిని వాక్యము మరి వెల్లడి చేస్తుంది, వెలుగునిస్తుంది అని మనము చూడవచ్చు. అలాగే మన జీవితంలో దేవుని వాక్యం వచ్చినప్పుడు పాప చీకటి తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, నిరాశ తొలగిపోతుంది. యోహాను సువార్త 8:12 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూసారా, యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాట చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాక్యము
తేటగా తెలియపరచబడుతూ ఉంది. వెలుగులో నడవాలంటే దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము చదవాలి. ఆయన నేనే లోకమునకు వెలుగని సెలవిస్తున్నారు. ఆయన మరి వెలుగై ఉన్నారంటే వాక్యమే మనకు ఆయనగా చూస్తున్నాము. అలాగూ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మార్గం కనిపించకపోవచ్చు. ఒకరోజు దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించినట్లయితే కొద్ది కాలంలోనే అతని ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి, జీవితం మారుతుంది. ఎందుకంటే వాక్యము వెలుగునిస్తుంది గనుక వారి జీవితము మార్చబడుతుంది. సాదాసీదా మనుషులకు జ్ఞానమునిస్తుంది గనుక దేవుడు విద్యావంతులకే కాదండి, సాధారణ మనుషులకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. చదువుకున్న వారికే జ్ఞానాన్ని ఇవ్వచ్చేమో కానీ దేవుని వాక్యము చదువు రాని వారికి కూడా జ్ఞానం ఇస్తుందని మనకు తేటగా తెలియపరచబడుతుంది. మనకు కావాల్సింది పెద్ద పెద్ద డిగ్రీలు కాదండి, ఎలాంటి హృదయముని కలిగి ఉండాలో వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. వినయమైన హృదయం, వినయం కలిగిన హృదయం ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. యాకోబు పత్రిక 1:5 మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది కదండి. 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఒకవేళ దేవుడు ఒక చదువుకున్న వారికే జ్ఞానాన్ని ఇస్తానని అన్నట్లయితే చదువు లేని వారందరూ కూడా దేవుని యొద్దకు వచ్చేవారు కాదు. కానీ ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చదువుకున్నవారు కానివ్వండి, చదువు లేని వారు కానివ్వండి, అజ్ఞానులు కానివ్వండి, ఎవరైనా సరే, పామరులైనా సరే, ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే వారికి జ్ఞాన హృదయాన్ని ఇస్తానని దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంది. అంతేకాదండి, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన ఎవరిని గద్దించడు. నీకు చదువు రాదు కదా, నీకెందుకు జ్ఞానం, పోవతలకి అని ఈ లోకంలో ఉన్నవారు అనొచ్చు. కానీ దేవుడైతే అట్టి మాట అనడు. అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడిగా ఆయన మనకున్నాడు. మంచి చెడు తెలియజేస్తుంది వాక్యము. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి వాక్యం మార్గం చూపిస్తుంది. జీవితం ఎలా గడపాలో మనకి నేర్పిస్తుంది. పేతురు, మరి ఉదాహరణకు మనం పేతురు గారిని చూసినట్లయితే పేతురు గారు మరి చేపలు పట్టేవాడు, జాలరుడు. అతడికి చదువు రాదు, విద్య లేనివాడు. కానీ దేవుని వాక్యముతో అతను గొప్ప అపోస్తులుడిగా పేరు పొందినట్లుగా మనము చూస్తున్నాం. పేతురు వలె మనము కూడా వాక్యాన్ని ఆశ్రయించినట్లయితే ఈ లోకములో మరి వెలుగునిచ్చేవారముగా ఉంటామని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు కానీ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. మత్తయి సువార్త 13:23 చూసినట్లయితే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మంచి నేలలో ఫలించిన విత్తనం వలె వాక్యము మన హృదయంలో పడితే మనం ఆ వాక్యాన్ని గ్రహించినట్లయితే అది ఎలా ఫలిస్తుందో ఇక్కడ రాయబడి 100 పంటనిచ్చేదిగా వాక్యం మనకి కనబడుతూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మరి వాక్యాన్ని చక్కగా నేర్చుకునే వారముగా ఉండాలి, చక్కగా చదివే వారముగా ఉండాలి, అలాగే వాక్యాన్ని మనం గ్రహించే వారముగా ఉండాలి, వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి తేటగా తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని కొరకు మనం జీవించే వారముగా ఉండాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. వాక్యము మన హృదయంలో పడితే మన ఆలోచనలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, మన భవిష్యత్తు కూడా మారిపోతుందని ఈ వాక్యం మనకి తేటపరచబడుతూ ఉంది. కాబట్టి వినయ హృదయము జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి మనము మరి పొందుకునే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మరి వాక్యాన్ని అంగీకరించగలుగుతాం.
గర్విష్ఠుడు వాక్యాన్ని అంగీకరించలేడండి. మరి వినయ హృదయం గలవారు మాత్రమే వాక్యాన్ని స్వీకరించగలుగుతారు, వాక్యములోని ఆశీర్వాదాలను పొందుకోగలుగుతారు. సామెతలు 3:5లో మనం చూసినట్లయితే ఈ మాట చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేనిని ఆధారం చేసుకోకూడదండి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, వినయ హృదయం మనకు అనుగ్రహిస్తాడని మనము చూడగలం. ఎలాగో మనం ఈ లోకంలో జీవించాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు మనము వాక్యాన్ని చదువుతూ వాక్యములో మనల్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనమే ప్రశ్న వేసుకునే వారముగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నానా లేదా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అలాగే మనకు మనమే దానిని అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అది నా జీవితంలో వెలుగునిస్తుందా లేదా, నేను సరిగా దేవుని వాక్యములో నిలవగలుగుతున్నానా అనేది మనము నేర్చుకుంటూ ఉండాలి. చీకటిలో ఉండకండని వాక్యం తెలియపరచబడుతుంది. వాక్యము వెలుగులో నడవండి అని తెలియపరచబడుతుంది. వాక్యాన్ని మనం గ్రహించి వాక్యం కొరకే మనము ఈ లోకములో వాక్యాన్ని ఎత్తుపట్టి దేవుని వాక్యాన్ని మనము అంగీకరించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి దేవుని వాక్యాన్ని మనము ఎన్నడూ విడిచిపెట్టకూడదండి. నీ వాక్యములు నా వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ లోకములో ఎంతోమందిని వెలిగించిన వాక్యము నా చేతుల్లో ఉంది. ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనుదినము చదువుతూ వాక్యాన్ని గ్రహిస్తూ వాక్యాన్ని హృదయంలో నింపుకొంటూ దేవుని వైపే చూస్తూ ఆయన యందే భయము భక్తి కలిగి జీవించే కృప దేవుని వాక్యములో ఉంది కనుక అటువంటి వాక్యాన్ని మనం హత్తుకొని వాక్యాన్ని వెంబడించే వారంగా దేవుడు మన అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలయ్యా. నీ వాక్యములు వెల్లడి అగుతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించునని మాతో మాట్లాడిన దేవా, తెలివి లేని మాకు ఆయన మీ వాక్యం ద్వారా మాకు తెలివి కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు. మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ మీ కొరకు ఎదురు చూస్తూ వినయ హృదయంతో మీ సన్నిధిలో నాయనా మీ పాదాల యొద్ద చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.